2026 టీ20 ప్రపంచ కప్ వేదికల విషయంలో నెలకొన్న వివాదం బంగ్లాదేశ్ క్రికెట్ను కోలుకోలేని సంక్షోభంలోకి నెట్టేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీలో పాల్గొనకూడదని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్లను భారత్ నుండి శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఆటగాళ్లతో అత్యవసర సమావేశం నిర్వహించి ప్రభుత్వ కఠిన వైఖరిని వారికి స్పష్టం చేశారు. అయితే ఈ సమావేశం కేవలం ఒక లాంఛనంగానే సాగిందని, ఆటగాళ్ల మనోభావాలకు అక్కడ తావులేదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా టీ20 కెప్టెన్ లిటన్ దాస్ మరియు టెస్ట్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో వంటి సీనియర్ క్రీడాకారులు ప్రపంచ కప్లో ఆడేందుకు తాము సిద్ధమని, రాజకీయాలను క్రీడలకు ఆపాదించవద్దని కోరినప్పటికీ ప్రభుత్వం వారి విన్నపాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఐసీసీ నుంచి తమకు అన్యాయం జరిగిందని ఆసిఫ్ నజ్రుల్ ఆరోపిస్తున్నప్పటికీ వాస్తవానికి ఇది బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ధోరణి వల్ల తలెత్తిన సమస్యగా క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఐసీసీ ఇప్పటికే 24 గంటల గడువును విధించి బంగ్లాదేశ్ తప్పుకుంటే ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చుకునేందుకు సిద్ధంగా ఉండడం ఈ సంక్షోభం యొక్క తీవ్రతను తెలియజేస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆటగాళ్ల కెరీర్లను బలిపీఠం ఎక్కించడం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. నెలల తరబడి కఠోర శ్రమతో ప్రపంచ కప్ కోసం సిద్ధమైన ఆటగాళ్లు మైదానంలోకి దిగకుండానే ఇంటికి పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్లోబల్ వేదికపై తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి గుర్తింపు పొందాలని ఆశించిన యువ క్రికెటర్ల కలలు ఈ నిర్ణయంతో చెల్లాచెదురయ్యాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం రాజకీయ జోక్యం వల్ల టోర్నీని బహిష్కరిస్తే ఆ దేశ బోర్డుపై నిషేధం విధించే అవకాశం ఉండడంతో బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడింది. ఐసీసీ పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ సరైన ఆధారాలు లేకుండా భద్రతను సాకుగా చూపడం అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. గ్రూప్ సిలో బంగ్లాదేశ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు స్కాట్లాండ్ జట్టు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టడం బంగ్లాదేశ్ క్రీడాభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో దేశంలో నెలకొన్న అస్థిరత క్రికెట్ మైదానం వరకు చేరడం దురదృష్టకరం. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆటగాళ్లు బలవుతున్నారని, ఈ నష్టం కేవలం ఆర్థికపరమైనదే కాకుండా ఆ దేశ క్రికెట్ సంస్కృతినే నాశనం చేస్తుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఏదైనా అద్భుతం జరిగి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటే తప్ప బంగ్లాదేశ్ టైగర్స్ ఈ ప్రపంచ కప్లో గర్జించడం అసాధ్యమనిపిస్తోంది.